వెల్కమ్ టు మీ ఇంటి వంట. రాజమండ్రి స్పెషల్స్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గోదావరికి దగ్గరలో ఉండే రివర్ బే హోటల్ ఇప్పుడు మనం ఉన్నాం. మరి ఇక్కడున్న గార్డెన్ లో మన కోసం శాంతకుమారి గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి వెళ్ళి ఆమెను పరిచయం చేసుకుని ఆ వంటకాల గురించి అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్ శాంతకుమారి గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో చూసారా, రాజమండ్రి స్పెషల్స్ అన్ని వైపుకు లాక్కొచ్చింది హైదరాబాద్ నుంచి. అండి. ఓకే, మరి మీరు బాగా వంటలు చేస్తారని విన్నానండి శాంతకుమారి గారు. ఓకే అండి, చేసి చూపించమంటారా? అబ్బా, అందుకే కదా ఇప్పుడు వచ్చింది, చేసి చూపించమంటారా? ఇంకా ఏం చేస్తారు మీరు? ఎన్వి ఐటమ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అండి నాకు. ఎన్వి చేస్తారు. సో ఈ రోజు కూడా మనం ఇంటి ప్రేక్షకులకి ఎన్వి రెసిపీస్ తో రెడీగా ఉన్నారు కదా. ఓకే, మరి ఏ వంట పరిచయం చేయబోతున్నారు? చికెన్ షాహీ కుర్మా అండి. చికెన్ షాహీ కుర్మా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. చికెన్ రెసిపీ అంట. చికెన్ ప్రియులు రెడీగా ఉన్నారు, నోట్ చేసేసుకోండి. శాంతకుమార్ గారు ఇంగ్రీడియంట్స్ చెప్తారు, మీరు కావాల్సిన పదార్థాలు చెప్పండి. చెప్పనండి. చికెన్, పాలు, ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఇలాచీ పౌడర్, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, ధనియా జీరా పౌడర్, టమోటా ముక్కలు, షుగర్, కొబ్బరి తురుము, అల్లము వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, పసుపు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాం మనము? సో స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఆన్ చేసుకోవాలి. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. సో నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, మనకు టేస్ట్ ఉంటుంది కదా. అవునండి. సో ఆయిల్ కూడా వేడైంది కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అండ్ ఉల్లిపాయలు చాలా సన్నగా చాప్ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అర్థం అవుతుంది మీరు వంటింట్లో మహారాణి అని, అంతేనా? అవునండి. చెయ్యి బాగా తిరిగిన అంటే ఈ తిరగడం కాదులేండి, వంటల్లో బాగా ప్రావీణ్యం ఉందని, అంతే కదా? ఓ రోజు వచ్చేయండి, మంచిగా అన్వి పెడతా మీకు. అవునా? ఏంటి ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో? వెజ్, నాన్ వెజ్? ఇంట్రెస్ట్ పలావ్, చికెన్ కర్రీస్, చికెన్ తో ఐటమ్స్, వెరైటీ ఐటమ్స్, బిర్యానీస్, నాన్ వెజ్ లో. మధ్యలో మాకు ఒక్కొక్కసారి ఫోన్ చేసి వెరైటీస్ అడిగి చేస్తుంటాం. అవునా? ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రివర్ బే లో జిఎం అండి అతను. సో ఇదే హోటల్లో జనరల్ మేనేజర్ అన్నమాట. సో ఇంకేంటి, అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ అండి. సో మరి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కదా? మధ్య ఎప్పుడైనా 1 month ఒకసారి వచ్చి గోదావరి గడ్డ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్తామండి. చల్లడి గాలి కోసం వస్తుంటాం. అవునా? ఓకే. సో మనకి ఆనియన్స్ కూడా వేయండి, టమాటా వేయాలండి. ఓకే. సో టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకేంటండి మేడం గారు, చెప్పండి. అబ్బా, ఇంకేంటండి అన్ని అడుగుతున్నారు. ఓకే. సో బాగా మాట్లాడతారు అనమాట. మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు? మీరు అండి, నాకు ఇల్లు నీట్ గా ఉంచుకోవడం మంచి అలవాటు అండి. శుభ్రత, పరిశుభ్రత. ఓకే, సైన్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ అండి, పిల్లల్ని స్కూల్ పంపించడం. పిల్లలు 2 పాపలండి. పెద్ద పాప 10th అయిపోయింది, ఇంటర్ విజయవాడలో చదువుతుంది. చిన్న పాప 7th అండి. ఓకే. నెక్స్ట్ అండి, పసుపు వేయాలండి కొంచెం. సో మీ పెద్ద పాప విజయవాడ చదువుతుంది, చిన్న పాప మీతో పాటు ఉంది కదా. మీ 2 పాపల్లో ఎవరితో ఎక్కువ మీకు బాండేజ్ ఉంటుంది? ఇద్దరునండి. ఇద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. అవునా? పాపం పెద్ద పాప మిస్ అవుతూ ఉంటుంది కదా. 1 month అయింది, కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు అలవాటు పడ్డాను, పెట్టాను. నెక్స్ట్ అండి, పేస్ట్ వేయాలండి. ఇదేం పేస్ట్ అండి? ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి. చాలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి పేస్ట్. సో ఆ పేస్ట్ వేసుకుంటున్నాం అనమాట. అండ్ సెపరేట్ గా మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదు, పచ్చిమిర్చి పేస్ట్ చాలా స్పైసీ బాగుంటుందండి. నెక్స్ట్ అండి, పేస్ట్ అండి, కాజు పేస్ట్ అండి. కాజు పేస్ట్ కమ్మని తను ఇచ్చేది కాజు పేస్ట్ కదా. నెక్స్ట్ మిల్క్ అండి. ఓకే. సో కాచి చల్లార్చిన పాలు కదా. కాచి చల్లార్చిన పాలు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ అండి, చికెన్ వేస్తానండి. సో చికెన్ ఆల్రెడీ మీరు బాయిల్ చేసి పెట్టుకున్నది ఇందులో వేయాలండి. ఇవన్నీ దగ్గరికి అయిన తర్వాత. ఓకే. సో ముందుగా మనం చికెన్ ని బాయిల్ చేసి పెట్టుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్ కి కట్ చేసుకుని సో ఇందులో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం వేయబోతున్నారు మీరు? నెక్స్ట్ అండి, కొబ్బరి తురుము అండి. కొబ్బరి తురుము 2 tablespoons వేసుకోవచ్చు. అంటే బాగా డ్రై కింద వస్తుంది. ఇదేంటి? ఇది పెప్పర్ పౌడర్. వైట్ పెప్పర్ పౌడర్. ఓకే. మీకు ఒక మంచి నోరు తిరగని ఒక దాని చెప్తాను, ఒక సెంటెన్స్. సో దాన్ని ట్రై చేయాలన్నమాట. ఇంకేంటండి మాధురి గారు,
అన్నట్టుగానే ఇంకేమైనా ఉన్నాయి మాదిరి అనాలి. రెడీనా? అయ్యో అయ్యో భయం వేసేస్తుంది. అప్పుడే స్టార్ట్ చేయకుండానే భయం వేసేస్తుంది. మీరు చెప్పాలి. రెడీనా? జాగ్రత్తగా వినండి చెప్తాను. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. ఇది చెప్పండి 3 సార్లు చాలు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. కంటిన్యూ. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. ఈ హ్యాండ్ వర్డ్లు ఎందుకు చెప్పరా మీరు? ఒకవేళ చేతులు కట్టే చెప్పమంటే ఏం చెప్తారు? లేదండి విడిపించుకునేనా చెప్తా. సో అంత బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ లింక్ ఉంది మీకైతే. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు అయితే? ఏం వేస్తున్నారు? ఇది జీరా పౌడర్ అండి. జీరా ధనియా పౌడర్ కదా. ఓకే. నెక్స్ట్ అండి మసాలా పౌడర్, గరం మసాలా పొడి. సో ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే కదా మనము. అవునండి. అండ్ ఇందులో మనం ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సిన కారం లేదు. సో అందుకనే మనకి ఏంటంటే కొంచెము మైల్డ్ లుక్ కనిపిస్తుంది అనమాట. పసుపు వేసాం కదా, జస్ట్ ఆ లుక్ కనిపిస్తుంది. అండ్ కారం రావడానికి ఏంటంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము అండ్ ఇంకా వైట్ పేపర్ పౌడర్ వేసాము. ఇది చాలు ఘాటుకి కదా. చపాతీతో పుల్కాస్తో బాగుంటుంది. కొంతసేపు మూత పెట్టి ఉంచాలండి. ఓకే అండి. అండ్ చెప్పండి, ఎవరైనా కొత్తగా రాజమండ్రి వస్తే మీరు వాళ్ళని ఏ ప్లేసెస్ కి ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు? మాకండి ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ ఉందండి, చాలా బాగుంటుంది. బ్యారేజ్ దగ్గర తీసుకెళ్తాం. తర్వాత టెంపుల్స్ ఉన్నాయండి అవుట్ సైడ్. దాక్షారామము, ఇస్కాన్ టెంపుల్. మాకు ఇక్కడ అయ్యప్ప టెంపుల్ కొత్తగా మొన్న ఓపెన్ చేశారు, పెట్టారు ఆ టెంపుల్. మీరు కూడా వెళ్ళండి. తప్పకుండా తప్పకుండా. మరి మీ దగ్గర తీసుకెళ్తానండి మిమ్మల్ని. స్పెషల్ రిజర్వేషన్ ఏం పర్వాలేదు. ఓకే. నిజంగా ఎంత బాగుంటుందండి ఈ ప్లేస్. చక్కగా గోదావరి ఒడ్డు మనం కూర్చుంటాము అండ్ మధ్యలో లాంచ్లు అలా వెళ్తుంటే అందరికి చాలా బాగుంటదండి. గోదావరి బ్రిడ్జ్ అక్కడ ట్రైన్ వెళ్తుంటే ఆ సౌండ్ టకటకా అనుకుంటూ చాలా అంటే చాలా సూపర్ అండి. ఖచ్చితంగా ఇవన్నీ ఎంజాయ్ చేయాల్సినవి కదా. అవునండి. ఓకే, గ్రేట్. సో అదృష్టం ఇవాళ మాకు లభించింది అనమాట. ఓకే, మరి వంట చూద్దామండి. ఆయిల్ అంతా పైకి వచ్చేది కదా, అవుతుందండి, దగ్గర పడిందండి. ఇప్పుడండి కొంచెం షుగర్ వేయాలండి లైట్ గా. అంటే ఘాటుకి కొంచెం జస్ట్ కట్ అయినట్టు ఉంటుంది. తర్వాత ఇలాచీ పౌడర్ వేయాలి. కర్రీ రెడీ అండి. రెడీ అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, మరి మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. సో ఇది మనకి రోటీ పుల్కాస్ లోకి చాలా బాగుంటుంది అన్నారు. చికెన్ షాహీ కుర్మా రెడీ అండి. రెడీ. చూసారు కదా, వేడి వేడిగా చికెన్ షాహీ కుర్మా రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చికెన్ షాహీ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పెప్పర్, చక్కెర, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలు, పచ్చిమిర్చి పేస్ట్, నూనె, కొబ్బరి పొడి, కాజు పేస్ట్, ఇలాచీ పొడి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసి అది కాగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి అది వేగాక టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక కాజు పేస్ట్, కాచి చల్లార్చిన పాలు, బాయిల్ అయిన చికెన్ ముక్కలు, కొబ్బరి పొడి, పెప్పర్ పౌడర్, జీరా ధనియా పౌడర్, గరం మసాలా పొడి చల్లి మూత పెట్టి నూనె పైకి వచ్చేంత వరకు బాయిల్ అయిన తర్వాత పంచదార, ఇలాచీ పౌడర్ చల్లి బాగా కలిపి బౌల్లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్, కీరా, టమాటో ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ షాహీ కుర్మా రెడీ.